వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ఈ రోజు హరిహర వీరమల్లు సినిమా రివ్యూ రేటింగ్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అదరగొట్టాడు. నిజంగా చెప్తున్నా, అంటే నా భూతున్న భవిష్యత్తు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ఒక సినిమాకి ఒక హీరోగా ప్రాణం పెట్టాడని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ బీజిఎం కావచ్చు, తర్వాత నిర్మాతలు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అండ్ పవన్ కళ్యాణ్ సినిమా ఎట్లా ఉండాలో ఫ్యాన్స్ కి ఆ విధంగా చూపించడం అనేది జరిగింది. ఒక యోధుడు, అంటే మన హిందూ దేవాలయాలని మొఘల్ చక్రవర్తులు మన వజ్రాలను కావచ్చు, వైడ్యూరాలను కావచ్చు, ఏ విధంగా దోచుకు వెళ్ళారు, ఏ విధంగా పరిపాలించారు అన్నది మెయిన్ కాన్సెప్ట్ లో ఉంటది. ఆ కాన్సెప్ట్ లో మన వేదాలను బతికించుకోవడం కోసం కావచ్చు, గురువులని బతికించుకోవడం కావచ్చు, ఇట్లాంటివి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వారి యొక్క గురువులని విడిపించుకోవాలి. ఒక్కొక్క గురువు ఒక్కొక్క కోహినూర్ వజ్రం అని చెప్పేసి కూడా మెయిన్ కాన్సెప్ట్ గా చెప్పుకోవచ్చు. సో గురువుల గురించి మెయిన్ కాన్సెప్ట్ ఈ సినిమా. అలాగే మన మతాలకు సంబంధించి, హిందూ మతాలకు సంబంధించి, అలాగే గతంలో మొఘలులు ఏ విధంగా పరిపాలించారు, మనల్ని ఏ విధంగా హింసించారు అన్నది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ మళ్ళీ వేరే మతాలను కూడా ఎక్కడ కూడా కించపరచలేదు. కేవలం హిందూ మతం యొక్క గొప్ప ఉనికిని చెప్పడం అనేది జరిగింది. ఒక యోధుడు ఏ విధంగా ఉండాలో పవన్ కళ్యాణ్ చాలా పద్ధతిగా నటించడం అనేది జరిగింది. వారు అన్నారు, నేను సినిమాలు కేవలం సమాజానికి ఉపయోగపడాలి కానీ ఏదో కలెక్షన్ల కోసం కాదని. డెఫినెట్ గా హరిహర వీరమల్లు సినిమా అనేది ప్రపంచానికి అలాగే భారతదేశానికి కూడా ఒక దిక్సూచిగా మారుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్లు చూసుకుంటే వాళ్ళు వారి క్యారెక్టర్ లో జీవించేశారు. ఈవెన్ విలన్ పాత్ర కావచ్చు, తర్వాత ఏ పాత్రలో అయినా ప్రతి ఒక్కరు న్యాయం చేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దాదాపుగా తెలంగాణ వెలుగు నుంచి మనం ఇచ్చే రేటింగ్ 5/4 అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. 5కి 4 ఇచ్చినా కూడా తక్కువనే. ఇది తెలంగాణ వెలుగు ఛానల్ రేటింగ్.